హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెల జీతాలు మరియు పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. ఇప్పటి వరకున్న అప్డేట్ ప్రకారంగా అండి. సో, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వేలాది మంది పెన్షనర్లకు సంబంధించినటువంటి జూలై నెల రెగ్యులర్ పెన్షన్ చెల్లింపుల ప్రక్రియ ప్రస్తుతం కీలక దశకు చేరుకుంది. జూలై నెల పెన్షన్ పంపిణీకి సంబంధించి 25వ, 26వ తేదీల నాటి తాజా సమాచారం ప్రకారంగా ఈ రెగ్యులర్ పెన్షన్ బిల్లులను ప్రభుత్వం ఈ నెల 22వ తేదీ అర్ధరాత్రి నుండే ఆన్‌లైన్ సిస్టమ్‌లో అప్‌లోడ్ చేయడం ప్రారంభించింది. అంటే పెన్షన్‌లు సకాలంలో చెల్లించడానికి అవసరమైన పరిపాలనాపరమైనటువంటి మొదటి అడుగు ఇప్పటికే పడింది. ఈ బిల్లుల స్థితిగతులను, స్టేటస్‌ను ఒకసారి లోతుగా పరిశీలిస్తే వివిధ ప్రాంతాల్లోని సబ్ ట్రెజరీల వద్ద పరిస్థితి వేర్వేరుగా ఉంది. ఉదాహరణకు పలాస సబ్ ట్రెజరీకి సంబంధించి బిల్లులను తనిఖీ చేయగా అది ప్రస్తుతం ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ అనేటటువంటి అంటే ఇంకా బిల్లు ఆమోదించబడలేదనే స్టేజ్‌లో ఉంది. అంటే దీని అర్థం ఏమిటంటే ట్రెజరీ అధికారులు ఆ బిల్లులను ఇంకా పూర్తిగా పరిశీలించి డిజిటల్ సంతకాలు చేయవలసి ఉంది. అప్రూవల్ ఇవ్వవలసి ఉందన్నమాట. ఇదే విధంగా పార్వతీపురం, చింతపల్లి, కాకినాడ, బాపట్ల మరియు కర్నూలు వంటి ప్రధాన సబ్ ట్రెజరీ కార్యాలయాలలో కూడా జూలై నెల రెగ్యులర్ పెన్షన్ బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్ అనే స్థితిలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ దశలో బిల్లులు ఉండటం అంటే టెక్నికల్‌గా పెన్షన్ ప్రాసెసింగ్ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. అయితే కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి కొంచెం మెరుగ్గా ఉంది. గుంటూరు, గుంటూరు జిల్లాలోని రాజుపాలెము, అలాగే ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండ్లపాలెము, అనంతపురం జిల్లాలోని తాడిపత్రి, కడప జిల్లాలోని బద్వేలు మరియు చిత్తూరు జిల్లాలోని పీలేరు సబ్ ట్రెజరీ పరిధిలకు సంబంధించి బిల్లులను గమనిస్తే అవి ఇప్పటికే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్థితికి చేరుకున్నాయి. అంటే ఈ ప్రాంతాల్లో అధికారుల పరిశీలన పూర్తి అయింది. కేవలం రాష్ట్ర ఖజానా నుండి నగదు సర్దుబాటు కావటమే ఆలస్యము. మరోవైపు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ ఏఎంసీకి సంబంధించిన పెన్షన్ బిల్లుల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. తిరుపతి మరియు నంద్యాల మార్కెటింగ్ కమిటీల బిల్లులు ఇంకా బిల్ నాట్ అప్రూవ్డ్‌లో స్టేజ్‌లోనే ఉండగా, నెల్లూరు అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీ బిల్లు మాత్రం వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌కైతే చేరుకోవడం జరిగింది. సాధారణంగా ఇప్పుడు నాట్ అప్రూవ్డ్ అని స్టేజ్‌లో ఉన్నటువంటి బిల్లులు మరొక 2, 3 రోజుల్లో ప్రాసెస్ పూర్తి చేసుకొని నిధులు విడుదల దశకు చేరుకుంటాయి. ఈ నెల 31 రోజులతో ముగుస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క ప్రక్రియను వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి నుండి సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ప్రతి పెన్షనర్‌కు సంబంధించి పెన్షన్ పే స్లిప్స్ అప్‌లోడ్ చేయబడతాయి. కావున సర్వీసు పెన్షనర్లు మరియు ఫ్యామిలీ పెన్షనర్లు అందరూ తప్పనిసరిగా 28వ తేదీ తర్వాత తమ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని మనవి. సో, మరి అందులో మీ యొక్క పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత పే డీటెయిల్స్ అంటే బేసిక్ పెన్షన్ ఎంతొచ్చింది? డిఆర్‌లు ఎంతున్నయి? ఉద్యోగులకైతే డీఏ పెన్షనర్స్‌కి డీఆర్ అమౌంటు మనకు 37.31% వచ్చిందా లేదా? మరియు ఇతర అలవెన్స్‌ల వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఇక పెన్షన్‌లు ఎప్పుడు జమ అవుతాయి అనే విషయానికొస్తే ఆగస్టు 1 తేదీ లేదా ఆగస్టు 3 తేదీ మీ బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఆగస్టు 2 తేదీ అనేది ఆదివారం కావడం వల్ల ఆ రోజు బ్యాంకులకు సెలవు ఉంటాయి. కాబట్టి పెన్షన్‌లు జమ అయ్యే అవకాశం తక్కువగానే ఉందని చెప్పవచ్చు. అంటే ఒకవేళ 1 తేదీన రాకపోతే ఖచ్చితంగా 3 తేదీ లోపు 3 తేదీ రోజున పెన్షన్‌లు, జీతాలు పూర్తి స్థాయిలో జమ అవుతాయని తాజా సమాచారం. ఇక్కడ ఒక అత్యంత ముఖ్యమైన గమనిక అండి. ఏంటంటే 2010 సంవత్సరానికి
ముందు పదవి విరమణ చేసిన సర్వీస్ పెన్షనర్లు తమ యొక్క పీపీఓ రికార్డులను ఒకసారి తనిఖీ చేసుకోవాలి. ఒకవేళ మీ పీపీఓలో మీ జీవిత భాగస్వామి స్పౌస్ యొక్క పుట్టిన తేదీ నమోదై ఉండకపోతే దానిని ఇప్పుడు సరిచేసుకోవాలి. పెన్షనర్లు జీవించి ఉన్నప్పుడు ఈ వివరాలను ఎస్టీఓకి సమర్పించడం వల్ల భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ పొందేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. పుట్టిన తేదీని నమోదు చేయవలసిందిగా కోరుతూ ఒక లెటర్‌తో పాటు స్కూల్ సర్టిఫికేట్, అలాగే ఓటర్ ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వంటి గుర్తింపు కార్డులలో ఏవైనా 2 డాక్యుమెంట్స్ జత చేయాలి. అన్ని డాక్యుమెంట్స్‌లో కూడా పుట్టిన తేదీ అనేది ఒకే విధంగా, అలాగే నేము విత్ సర్‌నేమ్‌తో సహా ఒకే విధంగా ఉండేలాగా చూసుకోవాలి. వీలైతే ఒక గెజిట్ ఆఫీసర్ చేత ధృవీకరణ సంతకం చేయిస్తే మరింత మంచిది. ఒకవేళ మీరు సమర్పించిన పత్రాలను స్థానిక ట్రెజరీ అధికారులు నిరాకరిస్తే మీరేమాత్రం అధైర్యపడకుండా నేరుగా అకౌంటెంట్ జనరల్ ఏజీ కార్యాలయానికి దరఖాస్తు చేసుకోవచ్చు. మీ పీపీఓలో మీ జీవిత భాగస్వామి పుట్టిన తేదీ నమోదైతే మీ రెగ్యులర్ పెన్షన్ పేస్లిప్‌లో కూడా ఆ వివరాలు కనిపిస్తాయి. దీనివల్ల అతిపెద్ద ప్రయోజనం ఏమిటనంటే పెన్షనర్లకు 70 సంవత్సరాల వయసు నిండినప్పుడు వచ్చే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ అనేది ఫ్యామిలీ పెన్షనర్స్‌కి కూడా ఎటువంటి ఆటంకం లేకుండా వర్తిస్తుంది. ఆటోమేటిక్‌గా అయితే కలుస్తుంది. 70 ఏళ్ళు నిండిన వారికి యాక్చువల్‌గా 10% రావాల్సి ఉంది. ప్రెజెంట్ 7% మాత్రమే వస్తోంది. 75 ఏళ్ళు నిండిన వారికి యాక్చువల్‌గా 15% రావాల్సి ఉండగా ప్రస్తుతం 12% ఇస్తున్నారు. ఇలా వయసు పెరిగే కొద్దీ పెన్షన్ అనేది పెరుగుతుంది. ఈ యొక్క పుట్టిన తేదీ వివరాలు సరిగ్గా లేకపోతే మీ మీరు ఈ యొక్క అదనపు ప్రయోజనం పొందలేకపోవచ్చు లేదా ఆగిపోవచ్చు. ఇటువంటి ప్రమాదం జరగొచ్చు. కాబట్టి ఈ ప్రక్రియను పెండింగ్‌లో పెట్టకుండా వెంటనే పూర్తి చేసుకోవడం ప్రతి పెన్షనర్ యొక్క బాధ్యత. సో, ఫ్రెండ్స్, మొత్తానికి మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి బిల్లులు ఆల్రెడీ డౌన్‌లోడ్ అవుతున్నాయండి. పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోగలరు. పెన్షనర్స్ సంబంధించి పే స్లిప్స్ అనేవి ఈ నెల 28వ తేదీ నుంచి అర్ధరాత్రి నుంచి డౌన్‌లోడ్ అవ్వడం ప్రారంభమవుతుంది. సో, పెన్షనర్స్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో లాగిన్ అయ్యి మీ యొక్క వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా ఓటీపీ ధృవీకరణ ద్వారా మీరైతే మీ పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. జీతాలైతే మాత్రం ఆగస్టు 1వ తేదీన జమ అవుతాయి. 2వ తేదీ సండే ఉండడం వల్ల బ్యాంకులు సెలవు ఉంటాయి. సో, ఆ రోజు జమ అవ్వచ్చు. లేదంటే 3వ తేదీ ఖచ్చితంగా మిగిలిన వారందరికీ జమ అవుతాయని చెప్పవచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా సమాచారము. ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ల జీతాలు, పెన్షన్ బిల్లులు ఈ జూలై నెలకు సంబంధించినవి పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. సో, మీ అభిప్రాయం అంటే మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్ ఏంటనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.